ఈ కథ పేరు చెవుల పండుగ. కొవ్వూరులో అంట కోదండపాణి అనే ఒక ధనవంతుడు ఉండేవాడంట. ఆయనకేమో మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం అంట. అందుకని ఏం చేశాడు, తన ఇంటి చుట్టూ కొంత భాగం ఒక అమ్మకానికి వస్తే అది కొని అందులో దేశాల నుంచి మామిడి మొక్కలు తెప్పించి నాటాడంట. అది వాటికి స్వయంగా ఆయనే నీళ్ళన్నీ పోయించి అవి ఎప్పుడు పెద్దగా అయ్యి కాయలు కాస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేవాడంట. ఇంతలో ఆ తోటలో ఇమాం పసంద్ అనే మామిడికాయ కాపుకొచ్చిందంట. అది అపురూపంగా 2 కాయలు కాసిందంట. ఇంక వాటిని చిలకలు కొట్టేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి ఇంకా పక్వానికి వచ్చేసాయి అనేసి కోసి మగ్గేశాడంట. ఇంకా మొదటి కాపు కనుక ఆ కాయలేమో చాలా పెద్దవిగా చక్కగా పచ్చగా ఉండి మగ్గి బాగున్నాయంట, నోరూరుతా ఉన్నాయంట. ఇంకా ఈ కోదండపాణికి ఏమో సుబ్బయ్య అనే ఒక వంటోడు తప్పించి పెళ్ళాం బిడ్డలు ఎవ్వరు లేరనమాట. అయితే ఆ మామిడి పళ్ళు కోసుకున్నప్పుడు ఫ్రెండ్స్ని ఎవరినన్నా పిలిచి ఆ మామిడికాయ ముక్కలతోటి విందు చేయాలనిపించిందంట. అందుకని ఏం చేశాడు, జానకి రామయ్య అనే ఫ్రెండ్ని పిలుచుకొద్దామని బయలుదేరాడట. సగం దూరం వెళ్ళేటప్పటికి ఒక ఆయన ఎవరో పరదేశీ ఆయన ఎదురుపడ్డాడంట. ఆయన ఎక్కడో చూసినట్టు అనిపించిందంట. ఎప్పటికీ గుర్తురాక ఏవండి మీదే ఊరు అని అడిగాడంట. ఆయన వచ్చిరాని తెలుగులో తంది కాశీ అని చెప్పాడంట. చెప్పడమే కాకుండా అతను కోదండపాణినేమో గుర్తుపట్టాడట. గుర్తుపట్టి కోదండపాణి అచ్చా అన్నాడంట. కోదండపాణికి కూడా అతను ఎవరో గుర్తొచ్చిందంట. ఎందుకంటే ఈయన కాశీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పక్కనే బస చేశాడంట ఈయన. ఆయన పేరు గోవర్ధన్ పంత్ అంట. అప్పుడు కోదండపాణి ఏం చేశాడంటే, ఏంటి ఇలా వచ్చావు అంటే, ఆయన దక్షిణ దేశం యాత్రలకు వచ్చానని చెప్పాడంట. ఇంకా ఆయన మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి ఈయనేం చేశాడు, ఆ మామిడి పండు ముక్కలు ఈయనకే పెడదామని చెప్పేసి ఆయన్ని తీసుకొని ఇంటికి వచ్చేసాడంట. ఆ పంతుని సావిట్లో కూర్చోబెట్టాడు. లోపల బీరువాలో దాచిపెట్టాడంట. ఆ మామిడి పళ్ళు 2 తీసి వంటింట్లో ఉన్న సుబ్బయ్య చేతికి ఇచ్చి, సుబ్బయ్య ఈ పళ్ళు 2 చెక్కు తీసి చక్కగా ముక్కలు కోసి ఓ వెండి కంచంలో సగం నాకు, మరో వెండి కంచంలో సగం పంతుగారికి వేసి తీసుకురా అని చెప్పి సావిట్లోకి వచ్చి ఆ పంతుతో ఆప్యాయంగా మాట్లాడడం మొదలుపెట్టాడంట. ఇంక ఈ సుబ్బయ్య ఏం చేశాడు, తన సొంత చాకుతో మామిడి పళ్ళు చెక్కు తీసి ముక్కలు కోస్తూ ఉండడంతో ఈయనకి నోరూరిందంట. ఇంకొండబట్టలేక ఒక్క పండు ముక్క నోట్లో వేసుకుని తినేసాడంట. ఇంకా దాని తస్సదియ్య ఆ పండు ముక్క ఎంతో రుచిగా ఉండడంతో ఏం చేశాడంట, ఇంకో ముక్క వేసుకున్నాడంట. ఇంకా అట్లా మరొకటి అని మొత్తం 2 ఆ సావిట్లో ఉన్న వాళ్ళ సంగతి మర్చిపోయి 2 కంచాల్లో ముక్కలు కూడా ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేసాడంట. ఈ వంట ఆయన ఎప్పటికీ రాకపోయేసరికి ఇంకా కోదండపాణి లోపలికి వచ్చి, సుబ్బయ్య ముక్కలు కోసావా అని అడిగాడంట. ఏం కోయడం బాబు, నా మొహం మొండివాడి ముక్కలైనా తెగని మొద్దు కత్తులాగుంది మన ఇంట్లో అని చెక్కపేళ్ళు చీల్చడం వల్ల మొనంతా పోయింది అని ఒక కత్తి ఒకటి తీసుకొచ్చి చూపించాడంట. కోదండపాణికేమో ఒళ్ళు మండి, కత్తి పదునుగా లేదని కూర్చున్నావా, అవతల ఆయన పెద్ద మనిషి కూర్చుని ఉంటే అని చెప్పేసి ఆ కత్తి పట్టుకుని ఆయన సన్నికల్లు మీద పెట్టి పరాపరా నూరడం మొదలుపెట్టాడంట. అంటే దాన్ని షార్ప్ చేస్తున్నాడు. ఆయన పెరట్లోకి వెళ్ళగానే ఈయనేం చేశాడు, సుబ్బయ్య సావిట్లో ఉన్న పంతుగారి దగ్గరికి వెళ్ళి ఇలా రండి అని సైగ చేస్తాడు. ఈయన ఎందుకు చెప్పమా అనుకుంటే కిటికీ దగ్గరికి వస్తాడు. సుబ్బయ్య దూరంగా పెరట్లో కత్తి నూరుతున్న కోదండపాణిని చూపించి దేకో అన్నాడు. ఈయన అన్నాడు క్యా అన్నాడు. కత్తి నూరుతున్నాడు ఎందుకు అని హిందుస్థానీలోనే అడిగాడంట ఆయన. అప్పుడు ఈ సుబ్బయ్య ఏం చేశాడు, నువ్వు ఉత్త వెర్రివాళ్ళలో ఉన్నావు, ఈయన ఇక్కడికి నిన్నంత ఆప్యాయంగా ఎందుకు తీసుకొచ్చాడో నీకు తెలియలేదా, రోజు ఇలాగే ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చెవులు ముక్కులు కోసేసి అమ్మవారికి నైవేద్యం పెడతాడు, ఇవాళ నీ కర్మం కాలి ఈయనకు నువ్వు దొరికావు
ఆ కత్తి నూరడం అవ్వగానే వచ్చి నీకు ఆ చెవులు పండగ చేసేస్తాడు అన్నాడు. ఇంకా మాట వినగానే ఇది ఇక్కడ ఆచారమేమో అనుకుని ఒక్క పరుగు తీస్తాడు ఆయన పంతు. ఇంకా పంతు కొంత దూరం వెళ్ళాక ఈ సుబ్బయ్య ఏం చేశాడు, పెరట్లో ఉన్న కోదండపాణికి వినపడేటట్టుగా దొంగ దొంగ అని అరుస్తాడు. ఈ నూరుతా ఉన్న కత్తితో కోదండపాణి ఏం చేస్తాడు, సావిట్లోకి పరిగెత్తుకొచ్చి ఎక్కడరా దొంగ అంటాడు. అదిగో మీ స్నేహితుడు మీరు తీసుకొచ్చిన పరదేశి ఆ మామిడిపళ్ళు 2 పట్టుకుని పారిపోతున్నాడు అని చెప్తాడు. ఈ మాట వింటూనే కోదండపాణి అయ్యో 2 పట్టుకుపోతున్నాడా అని వీధిలోకి పరిగెత్తి అయ్యో ఈ పంతు ఒక్కటి నన్ను కోసుకొని అంటూ ఆ పంతు వెంట పడతాడనమాట. ఇంతలో ఆ దూరాన పరిగెత్తి వెళ్ళిపోతున్న పంతు ఒకటి అంటూ కత్తిపుచ్చుకుని తరుముకొస్తున్న కోదండపాణిని చూసి, అరే బద్మాష్, ఒక చెవు కోసుకొని ఇమ్మంటావా? చెవు కాదు, చెవు మీద వెంట్రుకనైనా నిన్ను ముట్టుకొనివ్వను, ఎంత ద్రోహం తలపెట్టావు, ఈసారి నువ్వు కాశీకిరా చెప్తా, నీ కళ్ళు 2 పీకి గంగలో పారేస్తాను అని కోపం వెళ్ళగక్కుతూ ఇంకా స్పీడ్గా పరిగెత్తేశాడంట. ఈ కోదండపాణేమో కొంచెం లావుపాటి మనిషి కాబట్టి పరిగెత్తలేక ఇంకా పాపం ఆగిపోయి మొదటి కాపు 2 మామిడి పళ్ళిళ్ళలో ఒక్కటన్నా దక్కకపోయిందే అని విచారిస్తా ఇంటికి తిరిగి వచ్చాడంట. ఈలోగా ఈ సుబ్బయ్య ఏం చేశాడు, ఈ టెంకలు ఉన్నాయి కదా మళ్ళీ చూస్తాడని ఆ టెంకలు 2 తీసుకెళ్ళి దొడ్లో గోతిలో కప్పెట్టొచ్చి చక్కగా కూర్చున్నాడు. ఈ విధంగా పాపం కోదండపాణి నోట్లో మామిడికాయ కాకుండా కరక్కాయ పడింది. బాగుందా కదా?